అందరికీ నమస్తే. నేను మీ వంశీకృష్ణ. వార్తా కబుర్లకి స్వాగతం. అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు అండి. మనకి సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేది భోగి మంటలు, హరిదాసుల కోలాహలాలు అండ్ కోడి పందాలు, పేకాట, సరదా సందళ్ళు, సంతోషం, సాంప్రదాయం. ఇవన్నీ కూడా మనకి సంక్రాంతి అంటే గుర్తొచ్చేటటువంటి పదాలు. కోడి పందాలు ఆడితే తప్పేమీ కాదు, పేకాట ఆడితే పాపము కాదు. అవి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారాలలాగా సంక్రాంతిలో ఒక సరదా అయినటువంటి భాగం. సో అవి మన సాంప్రదాయం కిందకి వస్తాయనేసి వదిలేద్దాం. కానీ ఇక్కడే ఒక అసలు సమస్య అండ్ అసలు ప్రశ్న అయితే మొదలవుతుందండి. సాంప్రదాయం పేరుతో శృతి మించితే, హద్దు దాటితే అప్పుడు ప్రభుత్వం స్పందించాలా, లేదా 3 రోజులే కదా పండగ, ఈ 3 రోజుల పండగలో ఏదో శృతి మించారులే అనేసి, హద్దు దాటారులే అని కూడా అనేసి వదిలేయాల? ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మనం చూసినట్లయితే గత ప్రభుత్వంలో 2022లో గుడివాడ సంఘటన ఎంతమందికి గుర్తుంది అనేది నాకైతే తెలియదు, కానీ నేను ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. 2022లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని గారి నియోజకవర్గంలో అంటే గుడివాడలో క్యాషినో నిర్వహించారు. దానిపైన చాలా గొడవ కూడా, చాలా కాంట్రవర్సీ కూడా జరిగింది. చికోటి ప్రవీణ్ టీం వచ్చిందని, గ్రాండ్ గా క్యాషినో నడిచిందని, ఎంట్రీ టికెట్ పెట్టారని అప్పట్లో పెద్ద రచ్చ అయితే జరిగింది. అవన్నీ కూడా మనం చూసాం. అప్పట్లో ఏం జరిగింది అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పూర్తిగా ఈ సంఘటన గురించే దద్దరిల్లిపోయింది. గుడివాడికి గోవా కల్చర్ వచ్చేసింది, ఆంధ్రప్రదేశ్ ను పాడు చేశారు, మద్యం, క్యాసినో, అమ్మాయిలు అని పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేయటం జరిగింది. నిజం చెప్పాలంటే మనం కూడా అప్పట్లో వ్యతిరేకించడం జరిగింది కొన్ని విషయాల్లో. కొడాలి నాని గారు చెప్పింది తప్పు అన్నాను, వీడియో కూడా చేయటం జరిగింది, స్టాండ్ కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడు తప్పైతే ఇప్పుడు తప్పే కదా. సరే, ఇప్పుడు తప్పు అంటున్నారు, అసలు ఏం జరిగింది అని మనం చూసినట్లయితే విజయవాడ దగ్గరలో ఉయ్యూరు సమీపంలో ఆకుల్లూరు అనే గ్రామం దగ్గర ఈ సంక్రాంతి సరదాల పేరుతోటి క్యాజినో షటప్ అంటే క్యాషినో ఏర్పాటు చేయటం జరిగిందండి. కోడి పందాలేంటి, మద్యం ఏంటి, వినోదాలేంటి, గోవా నుంచి అమ్మాయిలు అన్నీ ఒకే చోట. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎంట్రీ టికెటే ₹1,00,000 అండి. ₹1,00,000 పెట్టి లోపలికి వెళ్తే మీకు ఏం కావాలంటే అది దొరుకుతుంది అనేటటువంటి ప్రచారం అయితే అక్కడ జరుగుతుందంట. ఇది వినోదమా లేక విచ్చలవిడితనమా అనేది ప్రతి ఒక్కరిలో వస్తున్నటువంటి ప్రశ్న. 2022లో తప్పు అని చెప్పింది ఇప్పుడు ఒప్పు అవుతుందా? ఇంత పెద్దగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం పోలీసులకు తెలియదా? కృష్ణా జిల్లా పోలీసులకు కనిపించడం లేదా? విజయవాడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేదా? అధికార పార్టీకి తెలియదంటే నమ్మడం కష్టమేమో, కానీ తెలిసి కూడా స్పందించకపోతే మాత్రం అది ఇంకా ప్రమాదకరం అండి. ఎందుకంటే నేను మళ్ళా క్లియర్గా ఒక విషయం అయితే చెప్తున్నాం. కోడి పందాలు కావచ్చు, ఇంకా ప్యాకెట్లు కొన్ని ఆడటం కావచ్చు సంక్రాంతి రోజు, అవి సరదాగా గడిచేటటువంటి సాంప్రదాయాలుగా అనుకున్నా సరే, ఆచారం అనో సాంప్రదాయం అనో అనుకున్నా సరే, కానీ క్యాషినో, ₹1,00,000 ఎంట్రీ ఫీజు, విదేశీ బ్రాండ్ల మద్యం, గోవా నుంచి అమ్మాయిలు, రాజభోగాలు, ఇది మాత్రం సంక్రాంతి సంప్రదాయం అంటే అస్సలు కాదండి. ఇది స్పష్టంగా చెప్పాలి అంటే శృతి మించడమే, బరి తెగించడం అంటారు అన్నమాట. ఇక్కడ అసలు రాజకీయ ప్రశ్న ఏంటంటే 2022లో గుడివాడలో జరిగితే తప్పు అయింది, సంస్కృతి నాశనం చేస్తున్నారన్నారు, గోవా కల్చర్ అన్నారు, ఇవన్నీ అన్నారు. మరి అప్పుడు జరిగితే సరదా కాదు, ఇదంతా కల్చర్ని నాశనం చేస్తున్నారని మాట్లాడినప్పుడు ఇప్పుడు జరిగితే అదే పని ఇప్పుడు జరుగుతుంటే దాన్ని సరదా అన్నామా? సంక్రాంతి పేరుతో వదిలేయాలా? ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న అందరిలో ఇదేనండి. మరి అప్పుడు ప్రశ్నించినటువంటి వాళ్ళే ఇప్పుడు మౌనంగా ఎందుకుంటున్నారు? ఇది డబుల్ స్టాండర్డ్ కాదా? ఒక విషయం అయితే ప్రభుత్వం అయినా సరే, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఒకవేళ గతంలో వైసీపీ చేసింది అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలపై ప్రస్తుత పాలకులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం గవర్నమెంట్లో వాళ్ళే విమర్శలు చేశారు. మరి ఇప్పుడు ఇదే విషయం వైసీపీకి పెద్ద ఆయుధం అవుతుంది కదా విమర్శలు లోనవటం కోసం.
మరి అప్పుడు తప్పు ఇప్పుడు ఒప్ప అని ప్రశ్నిస్తారు కదా, మరి ఆ చెడ్డ పేరు ప్రభుత్వం మోయడానికి సిద్ధంగా ఉందా? ఒకవేళ లేకపోతే దీనికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందన్నమాట. సంక్రాంతి 3 రోజులు సరే, కానీ ఇంత విచ్చలవిడితనంగా, ఇంత బరితెగించినట్లుగా ₹1,00,000 ఎంట్రీ పెట్టేంత బరితెగించి క్లియర్గా అనౌన్స్మెంట్లతో సహా వెళ్తున్నారంటే, పబ్లిక్గా వెళ్తున్నారంటే, మరి ప్రభుత్వం చూసి చూడనట్లు ఎందుకు వదిలేయాలి? వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే ప్రభుత్వానికి రాబోయేటటువంటి నింద కూడా తప్పుతుందేమో కదా. లేదు సరదా వరకే ఓకే, ఇంత కాదు అని కంట్రోల్ చేస్తారా? లేదా స్పందించకపోతే కోర్టు స్పందించాల్సిందేనా? ఈరోజు భోగి, రేపటి నుంచి ఇంకా శృతి మించే అవకాశం ఉంది. ఆ కార్యక్రమాలన్నీ ఎక్కడ జరుగుతుందో అది ఎవరికీ తెలియని విషయమేం కాదు. ఇప్పుడు చూస్తాం ప్రభుత్వం స్పందిస్తుందా లేదా మౌనంగా ఉంటుందా. సరదా ఓ హద్దు వరకే ఓకే, కానీ సంస్కృతి పేరుతో సంస్కృతి నాశనం చేయడం అనేది ఎవరు కూడా ఒప్పుకోనటువంటి విషయం. ఇది నా అభిప్రాయం మాత్రమేనండి. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.